యేసు తీర్పు దినాన సిఫార్సు చేస్తారా? తీర్పు దినాన సూర్యుడు తలలపైకి దగ్గరగా ఉంటాడు. ప్రతి మనిషి భయంతో ఉండే రోజది. ఆ రోజు తండ్రి కూడా కుమారుడికి ఉపయోగపడడు. ఏ ప్రవక్తకు అల్లాహ్ అనుమతి లేకుండా ఒక మాట కూడా మాట్లాడే హక్కుండదు. అన్ని వైపులా ఒకే స్వరం వినిపిస్తుంది, నఫ్సి నఫ్సి. ఈ రోజు నేను నా గురించి ఆందోళన చెందుతున్నాను. ఆ రోజు యేసు పాత్ర ఏమిటి? వారు తీర్పులిస్తారా? తమ ఇష్టానుసారం సిఫార్సు చేస్తారా? ఖురాన్లో యేసు తమ గురించి ఏమంటారు? యేసు జన్మించిన వెంటనే ఇలా ప్రకటించారు, నేను అల్లాహ్ యొక్క దాసుడను. మరియు తీర్పు దినాన అల్లాహ్ సమక్షంలో వారు ఇలా చెబుతారు, నీవు నాకు ఆజ్ఞాపించిన దాన్నే నేను ప్రజలకు చెప్పాను. అర్థమేమిటంటే యేసు అల్లాహ్ యొక్క దాసుడు, అల్లాహ్ యొక్క ప్రవక్త, అల్లాహ్ ఆజ్ఞలకు లోబడి ఉండేవారు. వారు తీర్పులు చెప్పేవారు కాదు. స్వతంత్రంగా సిఫార్సు చేసే అధికారం వారికి లేదు. తీర్పు దినాన ప్రజలు ఎవరి వద్దకు వెళ్తారు? ప్రజలు వరుసగా ఆదమ్మ, నూహా, ఇబ్రాహీందా, మూసావా, యేసు అందరి వద్దకి వెళ్తారు. కానీ ప్రతి ప్రవక్త ఇలా అంటారు, నఫ్సి నఫ్సి. ఈరోజు నేను నా గురించి ఆందోళన చెందుతున్నాను. యేసు కూడా చివరికి ఇలా అంటారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళండి. సహీహ్ ముస్లిం. చివరికి ప్రజలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వస్తారు. అప్పుడు అల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంకు షఫాత్ ఏ కుబ్రా, మహాసిఫార్సుకు అనుమతి ఇస్తాడు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఆ సిఫార్సు కూడా అల్లాహ్ ఆజ్ఞతో, అల్లాహ్ అనుమతితో, అల్లాహ్ ఇష్టానికి అనుగుణంగా జరుగుతుంది, స్వతంత్రంగా కాదు. సిఫార్సు అంటే తీర్పును మార్చడం కాదు, అల్లాహ్ అనుమతితో సిఫారసు చేయడం మాత్రమే. ఖురాన్ స్పష్టంగా ఏమంటుంది? ఆయన అనుమతి లేకుండా ఆయన వద్ద ఎవరు సిఫార్సు చేయగలరు? అల్లాహ్ సంతృప్తి చెందిన వారికే వారు సిఫార్సు చేస్తారు. సూర 21 ఆయత్ 28. ఇంకా ఖురాన్లో స్పష్టంగా ఇలా ఉంది, అన్ని సిఫార్సులు అల్లాహ్ అధీనంలోనే ఉన్నాయి. అల్లాహ్ సిఫార్సును తిరస్కరించగలడా? అవును, ఖచ్చితంగా. ఆ రోజు సిఫార్సు ప్రయోజనం ఇవ్వదు. కరుణామయుడు అనుమతి ఇచ్చిన వారికే సిఫార్సు. అల్లాహ్ కరుణ, అల్లాహ్ మీద ఉన్న బలవంతం కాదు. క్రైస్తవ ప్రపంచం పదే పదే ఏమంటుంది? జీసస్ డైడ్ ఫర్ యువర్ సిన్స్. యేసు మీ పాపాల కోసం సిలువపై చనిపోయారు. అయితే ఒక తార్కిక మరియు విశ్వసనీయ ప్రశ్న, అన్ని పాపాలు ముందే క్షమించబడ్డాయంటే అప్పుడు తీర్పు దినాన లెక్కలు ఎందుకు? స్వర్గం నరకం ఎందుకు? నఫ్సీ నఫ్సీ ఎందుకు? సిఫార్సుకు అనుమతి ఎందుకు? నజాత్ విమోచనం సిలువలో లేదు, ఏ మనిషి రక్తంలో లేదు, కానీ కేవలం తౌహీద్, ఏకేశ్వరోపాసన, విశ్వాసం, అల్లాహ్ కరుణలో మాత్రమే ఉంది.